హలో గాయ్స్, వెల్కమ్ టు దీక్షిత టెక్ టాక్స్. ఇవాళ మనం డే 2 ఆఫ్ యూఐ యూఎక్స్ కోర్స్ని నేర్చుకుంటున్నాం అనమాట. సో ఇంకా మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో అర్జెంటుగా వెళ్ళి సబ్స్క్రైబ్ బటన్ నొక్కేయండి. అండ్ ఆల్సో మన ఇన్స్టాగ్రామ్ పేజ్లో కూడా నేను ఎప్పటికప్పుడు ఇన్స్టాగ్రామ్లో కూడా యూఐ యూఎక్స్ మీద రీల్స్ అప్లోడ్ చేస్తూ ఉంటున్నాను. సో మన ఇన్స్టాగ్రామ్ పేజ్ని కూడా ఫాలో అయిపోండి. ఏ మాత్రం ఆలస్యం చేయకుండా డే 2లో ఉన్న టాపిక్స్ని ఇవాళ డిస్కస్ చేసేసుకుందాం. ఓకేనా? సో ఇవాళ మనం డిజైన్ థింకింగ్ ప్రాసెస్ గురించి డిస్కస్ చేసుకుంటాం అనమాట. సో మనకి మెయిన్గా ఇందులో 5 స్టేజెస్ ఉంటాయి. మనం ఎప్పుడైతే యూఏఎక్స్ కోర్స్ నేర్చుకోవాలనుకుంటున్నామో ఖచ్చితంగా మనం ఈ 5 స్టేజెస్ గురించి మనం నేర్చుకుని తీరాల్సిందే అనమాట. సో ఆ 5 స్టేజెస్ ఏంటంటే, ఇక్కడ మనం ఫస్ట్ స్టేజ్ వచ్చేసరికి ఎంఫసైజ్, సెకండ్ వచ్చి మనం డిఫైన్, థర్డ్ ఐడియేట్, ఫోర్త్ ప్రోటోటైప్ అండ్ ఆల్సో ఫిఫ్త్ వచ్చి టెస్ట్ అనమాట. టెస్ట్ ఆర్ టెస్టింగ్, మనం ఈ రెండిట్లో ఏదైనా అనొచ్చు. సో ఫస్ట్ మనం ఎంఫసైజ్ అంటే ఏంటో డిస్కస్ చేసుకుందాం. సో ఎంఫసైజ్ అంటే ఏంటంటే, అండర్స్టాండ్ ద యూజర్స్ నీడ్స్, ఎమోషన్స్ అండ్ పెయిన్ పాయింట్స్ త్రూ రీసెర్చ్ అనమాట. అంటే ఏంటంటే, ఫస్ట్ మనం రీసెర్చ్ చేసి అసలు యూజర్కి ఏదైతే అవసరమో మనం అది ఫస్ట్ అర్థం చేసుకోవాలి. వాళ్ళ మెయిన్ ప్రాబ్లం ఏంటి అనేది మనం ఇందులో అర్థం చేసుకుంటాం అనమాట. అండ్ ఆల్సో యూజర్కి ఏది అవసరమో అది మనం ఫస్ట్ అర్థం చేసుకుంటాం ఈ ఎంఫసైజ్ ప్రాసెస్లో. సెకండ్ వన్ స్టెప్ వచ్చేసరికి మనకి డిఫైన్ అనమాట. ఈ డిఫైన్లో ఏంటి, క్లియర్లీ స్టేట్ ద కోర్ ప్రాబ్లమ్ బేస్డ్ ఆన్ యూజర్ ఇన్సైట్స్. యూజర్ ఇన్సైట్స్ అంటే ఏంటంటే, మనకి మొత్తం ఓవరాల్ రివ్యూ తీసుకుని మెయిన్ ఇన్సైట్స్ అంటే డీప్ డిస్కషన్స్లోకి వెళ్ళిపోతాం అనమాట. డీప్ రీసెర్చ్లోకి వెళ్ళిన తర్వాత వాళ్ళ మెయిన్ ప్రాబ్లం ఏంటి, ఇప్పుడు సపోజ్ మనకు ఒక 50 ప్రాబ్లమ్స్ వాళ్ళవి ఉన్నాయి. అందులో వాళ్ళకి ఏదైతే ఫస్ట్ ఏదైతే వాళ్ళకి అవసరమో అది మనం మెయిన్ కోర్ ప్రాబ్లం కింద తీసుకుంటాం అనమాట. కోర్ ప్రాబ్లం అంటే ఏంటంటే మెయిన్ ప్రాబ్లం, యూజర్స్కి ఏదైతే మెయిన్ ప్రాబ్లమో అది మనం క్లియర్గా అర్థం చేసుకుంటాం. దేని ద్వారా, యూజర్ ఇన్సైట్స్ ద్వారా. యూజర్ ఇన్సైట్స్ అంటే ఏంటి, డీప్ డిస్కషన్స్ ఆర్ డీప్ అబ్జర్వేషన్స్ ద్వారా మనం యూజర్ యొక్క కోర్ ప్రాబ్లమ్ని మనం ఇందులో ఐడెంటిఫై చేస్తాం అనమాట. డిఫైన్ అంటే అది. నెక్స్ట్ థర్డ్ వచ్చేసరికి మనకి ఐడియేట్ అనమాట. ఐడియేట్ అంటే మనకి పేర్లోనే అర్థమవుతుంది ఏంటి, ఐడియాస్ అని చెప్పి. ఇక్కడ మనకి డెఫినేషన్ చూస్తే, బ్రెయిన్ స్ట్రోమ్ క్రియేటివ్ ఐడియాస్ టు సాల్వ్ ది డిఫైన్డ్ ప్రాబ్లం. అంటే ఏంటంటే, మనం మల్టిపుల్ ఐడియాస్ ఇందులో తీసుకుంటాం, డిస్కస్ చేసుకుంటాం. సో అందులో ఏంటి, మనకి బెస్ట్ ఐడియా ఏంటి అనేది మనం ఇందులో ఫైండ్ అవుట్ చేస్తాం అనమాట. బ్రెయిన్ స్ట్రోమ్ క్రియేటివ్ సొల్యూషన్స్ అంటే ఏంటంటే, ఇందులో మనం బెస్ట్ సొల్యూషన్ ఇందులో చూస్తాం. ఎందుకు, ఆ పర్టికులర్ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి మనకి ఏదైతే మంచిగా సొల్యూషన్ ఉందో అది మనం ఇందులో ఐడియేట్లో ఫైండ్ అవుట్ చేస్తాం అనమాట. ఆల్రెడీ మనం డిఫైన్ అనే ప్రాసెస్లో ఏం చేస్తాం, కోర్ ప్రాబ్లమ్ని ఫైండ్ అవుట్ చేస్తాం యూజర్ ఇన్సైట్స్ ద్వారా. థర్డ్ స్టెప్ వచ్చేసరికి ఐడియేట్లో ఏం చేస్తామంటే, ఆ కోర్ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి ఒక బెస్ట్ ఐడియా మనం ఇందులో ఫైండ్ అవుట్ చేస్తాం అనమాట, ఈ ఐడియేట్ అనే దాంట్లో. సో నెక్స్ట్ ఫోర్త్ వన్ వచ్చేసరికి మనకి ప్రోటోటైప్. ఈ ప్రోటోటైప్ అంటే ఏంటంటే, క్రియేట్ లో ఆర్ హై ఫిడెలిటీ మోడల్స్ ఆఫ్ పొటెన్షియల్ సొల్యూషన్స్. మనకి ప్రోటోటైప్కి అండ్ ఆల్సో మనం పోర్ట్ఫోలియోకి చాలా డిఫరెన్స్ ఉంది. చాలామంది పోర్ట్ఫోలియో అండ్ ఆల్సో ప్రోటోటైప్ రెండు ఒకటే అనుకుంటారు, బట్ రెండు చాలా డిఫరెన్స్ అనమాట. పోర్ట్ఫోలియో అంటే ఏంటి, మనకి ఏమొచ్చు, మనకు సంబంధించిన డీటెయిల్స్ మొత్తాన్ని మనం పోర్ట్ఫోలియో అంటాం. అంటే ఏంటి, నాకు ఈ కోర్స్ వచ్చు, నాకు ఇది వచ్చు అని చెప్పి మనం పోర్ట్ఫోలియోలో చేసుకుంటాం. అండ్ ఆల్సో నేను ఈ సర్టిఫికేషన్ చేశాను, నాకు ఈ CGPA అని చెప్పి మనం పోర్ట్ఫోలియోలో డిజైన్ చేసుకుంటాం. వేరే ప్రోటోటైప్లో ఏం చేస్తామంటే, మనం స్టెప్ బై స్టెప్ ప్రాసెస్. అంటే ఏంటి, సపోజ్ నేను ఒక యాప్ ఆర్ వెబ్సైట్ని డిజైన్ చేస్తున్నప్పుడు నేను ఇక్కడ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ క్లియర్గా నేను ఇన్ఫర్మేషన్ ఇచ్చుకుంటాను. ఏంటి, నేను ఈ స్టెప్ ఇది చేసుకున్నాను, ఇక్కడ చేసుకున్నా. సో నెక్స్ట్ డే నేను ఈ ప్రాసెస్ నేను ఇక్కడ చేశాను. థర్డ్ డే వచ్చేసరికి నేను ఈ ప్రాసెస్ ఇక్కడ చేశాను అని చెప్పి క్లియర్ ప్రోటోటైప్ మనం ఇక్కడ డిజైన్ చేసుకుంటాం అనమాట. సో చూసే వాళ్ళకి లైక్ యూజర్స్కి ఎలా అర్థమవుతుంది అంటే, ఒక క్లియర్ ఇన్ఫర్మేషన్ ఆర్ క్లియర్ డేటాని మనం ఇక్కడ ఇస్తామన్నమాట ప్రోటోటైప్లో. ఓకేనా? ఫిఫ్త్ స్టేజ్ వచ్చేసరికి మనకి టెస్ట్ అనమాట. ఈ టెస్ట్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. టెస్ట్ ఆర్ టెస్టింగ్, మనం ఈ రెండిట్లో ఏదైనా అనొచ్చు. ఇది మనకి చాలా ఇంపార్టెంట్ అయిన ప్రాసెస్. సో ఇది డెఫినేషన్ చూస్తే, ఎవాల్యుయేట్ ద ప్రోటోటైప్స్ విత్ యూజర్స్ టు గ్యాదర్ ఫీడ్బ్యాక్ అండ్ ఇంప్రూవ్. అంటే ఏంటంటే, మన ఆ ప్రోటోటైప్ని ఎవాల్యుయేట్ చేస్తాం. ఎవాల్యుయేట్ చేసిన తర్వాత యూజర్స్కి ఒక ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది. వాళ్ళకి ఒక దాని ఐడెంటిఫికేషన్ అనేది వస్తుంది అనమాట యాప్ ఆర్ వెబ్సైట్ మీద. సో దాన్ని బట్టి వాళ్ళు ఫీడ్బ్యాక్ అనేది మనకి ఇస్తారనమాట, డిజైనర్స్కి ఇస్తారు. ఏంటి, నాకు ఇది కాదు, ఇంకా ఇది కొంచెం కావాలి అని ఇంప్రూవ్మెంట్స్ కూడా మనం ఇందులో గ్యాదర్ చేసుకోవచ్చు అనమాట. యూజర్ యొక్క ఫీడ్బ్యాక్ తీసుకుంటాం టెస్టింగ్లో చేసుకుని, అండ్ ఆల్సో వాళ్ళకి ఏమైతే ఇంప్రూవ్మెంట్స్ కావాలో ఆ ఇంప్రూవ్మెంట్స్ అన్నీ మనం గ్యాదర్ చేసి మనం ఇంప్రూవ్ చేస్తామన్నమాట ఆ యాప్ ఆర్ వెబ్సైట్ని. ఈ టెస్టింగ్లోనే మనకు అన్నీ తెలుస్తుంది. యూజర్ యొక్క నీడ్స్ కానీ, వాళ్ళకి ఏదైతే అవసరమో మనం చేసిన ప్రోటోటైప్ చూసి వాళ్ళ ఫీడ్బ్యాక్స్ అనేది కూడా మనకి ఇస్తారు మన పర్ఫార్మెన్స్ బట్టి. ఓకేనా? ఈ టెస్టింగ్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. ఈ 5 స్టేజెస్ యూస్ చేసుకునే మనం యూఐ యూఎక్స్ కోర్సులో మనం ఇంప్లిమెంట్ చేస్తాం.
ఫస్ట్ స్టేజ్ వచ్చి ఎంఫసైజ్, సెకండ్ డిఫైన్, థర్డ్ ఐడియేట్, ఫోర్త్ ప్రోటోటైప్ అండ్ ఆల్సో ఫిఫ్త్ వన్ వచ్చి టెస్టింగ్ అనమాట. సో ఈ 5 స్టేజెస్ అనేవి మనకి చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చి మనకి యూజర్ రీసెర్చ్ అనమాట. ఈ యూజర్ రీసెర్చ్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్. ఈ యూజర్ రీసెర్చ్లో మనకి 2 టైప్స్ ఆఫ్ రీసెర్చెస్ అనేవి ఉంటాయి. ఫస్ట్ రీసెర్చ్ వచ్చేసి మనకి క్వాలిటేటివ్ రీసెర్చ్, సెకండ్ వచ్చేసి మనకి క్వాంటిటేటివ్ రీసెర్చ్ అనమాట. ఈ క్వాలిటేటివ్ రీసెర్చ్లో డెఫినిషన్ చూస్తే ఫోకస్ ఆన్ అండర్స్టాండింగ్ వై యూజర్స్ బిహేవ్ ఏ సర్టెన్ వేస్. అంటే ఏంటంటే ఇందులో మనం వై అనే క్వశ్చన్కి ఆన్సర్ అనేది మనం ఇందులో కనుక్కుంటాం అనమాట. అంటే ఏంటంటే ఇక్కడ మనకి ఎందుకు అనేది మనకి ఇంపార్టెంట్. యూజర్స్కి ఈ వై అనే క్వశ్చన్కి మన ఆన్సర్స్ అనేవి తీసుకుంటాం. అంటే ఏంటంటే ఇక్కడ మెథడ్స్ చూస్తే ఇంటర్వ్యూస్, అబ్జర్వేషన్స్, గ్రూప్ డిస్కషన్స్ ఇవన్నీ మనం ఈ క్వాలిటేటివ్ రీసెర్చ్లో చూస్తాం. అంటే యూజర్స్ యొక్క క్వశ్చన్కి మన ఆన్సర్స్ అనేది ఎలా ఇవ్వగలం అన్నది మెయిన్ ఇంపార్టెంట్ ఈ క్వాలిటేటివ్ రీసెర్చ్లో. వేరే క్వాంటిటేటివ్ రీసెర్చ్లో వచ్చేసరికి నీకు ఫోకసెస్ ఆన్ వాట్, వెన్, హౌ మెనీ. అంటే ఏంటంటే వాట్కి, వెన్కి, హౌ మెనీ అనే క్వశ్చన్కి మనం ఇందులో ఆన్సర్ ఇవ్వడానికి ట్రై చేస్తాం యూజర్స్కి. ఎందుకు, ఎప్పుడు, ఎంతమంది అని చెప్పి, ఓకేనా. అది మనం ఈ క్వాంటిటేటివ్ రీసెర్చ్లో డిస్కస్ చేసుకుంటాం. ఈ క్వాంటిటేటివ్ రీసెర్చ్ వచ్చేసరికి మనకి ఇందులో మనం మెయిన్గా నెంబర్స్ మీద ఫోకస్ చేస్తామన్నమాట. నెంబర్స్ అంటే ఏంటి, సర్వేస్, అనలిటిక్స్, పోల్స్, నెంబర్స్ వీటి మీద డిస్కస్ చేస్తాం. వీటి మీద మనం డిస్కస్ చేస్తామన్నమాట. ఇదంతా మనకి క్వాంటిటేటివ్ రీసెర్చ్లో వచ్చేస్తాయి. సో ఇందులో మనకి అవుట్కమ్ వచ్చేసరికి స్టాటిస్టిక్స్ కానీ, నెంబర్స్ కానీ, మెజరబుల్ డేటా కానీ ఇవన్నీ మనకి న్యూమరికల్ రీసెర్చ్కి సంబంధించింది మొత్తం మనం ఈ క్వాంటిటేటివ్ రీసెర్చ్లో డిస్కస్ చేసుకుంటాం అనమాట. సో ఇదంతా వచ్చి మనకి యూజర్ రీసెర్చ్లో టాపిక్. యూజర్ రీసెర్చ్లో మనకి 2 రీసెర్చ్, ఒకటి ఏంటి క్వాలిటేటివ్, ఇంకొకటి ఏంటి క్వాంటిటేటివ్ అనమాట. ఓకేనా. ఒక క్లియర్ ఐడెంటిఫికేషన్ అనేది వచ్చేసింది మనకి. సో మనకి ఇక్కడ యూజర్ రీసెర్చ్ టూల్స్లో కొన్ని పాయింట్స్ అనేవి ఉన్నాయి. ఇక్కడ సర్వేస్ అంటే ఏంటంటే క్విక్ డేటా ఫ్రమ్ మెనీ యూజర్స్, గుడ్ ఫర్ ట్రెండ్స్ అనమాట. ఈ సర్వేస్లో ఏంటంటే యూజర్స్ దగ్గర నుంచి మనం డేటాని ఇందులో మనం తీసుకుంటాం అనమాట. తీసుకుని మనం దాని నుండి మనం ఏమైనా ఇంప్లిమెంటేషన్స్ ఏమైనా ఉన్నాయా, ఇంప్రూవ్మెంట్స్ ఏమైనా ఉన్నాయా మనం ఈ సర్వేస్ ద్వారా మనం తీసుకుంటాం. సపోజ్ కొంతమంది యూజర్స్ దగ్గరికి వెళ్ళి ఆ డేటాని మనం కలెక్ట్ చేసుకుని దాని నుంచి మనం ఏమైనా ఇంప్రూవ్మెంట్స్ ఉన్నాయా అనేవి మొత్తం అంతా మనం చూసుకుంటాం అనమాట. నెక్స్ట్ వన్ వచ్చి ఇంటర్వ్యూస్లో ఏంటి, 1-on-1 ఇన్ డెప్త్ అండర్స్టాండింగ్. అంటే ఏంటంటే ఒకళ్ళ నుంచి ఒకరికి లైక్ గ్రూప్ ఆఫ్ పీపుల్ అనేవాళ్ళు ఉంటారు అనమాట. ఇంటర్వ్యూస్లో 1-on-1 మధ్యన డిస్కషన్స్ జరుగుతూ ఉంటాయి. సో దాన్ని బట్టి మనం ఆ డేటాని మొత్తం మనం ఒక క్లియర్ ఇన్ఫర్మేషన్ మనం ఇందులో తీసుకోవచ్చు ఇంటర్వ్యూస్ ద్వారా. నెక్స్ట్ ఎంపతీ మ్యాప్స్లో వచ్చి మనకి విజువలైజ్ వాట్ యూజర్ సేస్, థింగ్స్, ఫీల్స్, డన్స్ అనమాట. ఈ ఎంపతీస్ మ్యాప్స్లో మనకి ఏంటి, యూజర్ ఏం చెప్తున్నాడు, ఏం ఆలోచిస్తున్నాడు, ఎలా ఫీల్ అవుతున్నారు, ఏం చేస్తున్నారు మొత్తాన్ని మనం ఇందులో విజువలైజ్ చేసుకుంటాం. దాని ద్వారా మన ఇన్ఫర్మేషన్ అనేది గ్యాదర్ చేసుకుంటాం ఈ ఎంపతీ మ్యాప్స్ ద్వారా. నెక్స్ట్ యూజర్ పర్సనాస్ అంటే ఏంటంటే ఫిక్షనల్ క్యారెక్టర్స్ రిప్రజెంటింగ్ రియల్ యూజర్స్. అంటే ఏంటంటే ఇందులో మనకు ఒక ఫిక్షనల్ క్యారెక్టర్స్ అనేవాళ్ళు ఉంటారు. ఇందులో మనం ఫిక్షనల్ క్యారెక్టర్స్ ద్వారా మనం యూజర్స్ యొక్క వాళ్ళని రిప్రజెంట్ చేస్తాం. అంటే ఏంటంటే సపోజ్ మనకి కార్టూన్స్ అనేవి ఉన్నాయి. ఈ కార్టూన్స్లో ఏంటి, ఇవన్నీ మనకి ఫిక్షనల్ క్యారెక్టర్సే కదా. అలాంటిదే మనకి యూజర్ పర్సనాస్ కూడా ఏంటంటే రియల్ యూజర్స్ని ఒక ఫిక్షనల్ క్యారెక్టర్స్ ద్వారా ఇందులో మనం రిప్రజెంట్ చేస్తామన్నమాట. నెక్స్ట్ యూజర్ పర్సనా ఇంక్లూడ్స్. యూజర్ పర్సనాస్లో మనకి నేమ్ అండ్ పిక్చర్ అనేవి ఉంటుంది. అంటే లైక్ హ్యూమన్ లైక్ ఐడెంటిటీస్ని, ఒక నేమ్ని, దానికి సంబంధించిన పిక్చర్ని ఇచ్చి దానికి ఒక నేమ్ పెట్టేసి వీళ్ళు ఇది సపోజ్ డోరామ్యాన్ అంటే మనకు ఒక క్యారెక్టర్, చోటా భీమ్ అంటే ఒక క్యారెక్టర్, అలాగే ఇక్కడ కూడా మనం ఒక హ్యూమన్కి ఒక నేమ్ ఇచ్చి వాళ్ళకి ఒక ఐడెంటిటీ అనేది ఇస్తాం. నెక్స్ట్ వన్ వచ్చి మనకి డెమోగ్రాఫిక్స్ అంటే ఏంటి, మనకి ఈ పేర్లను అర్థమవుతుంది. ఏజ్, జాబ్, లొకేషన్ వీటన్నిటిని మనం డెమోగ్రాఫిక్స్ అంటాం. నెక్స్ట్ గోల్, వాట్ యూజర్ వాంట్స్ టు అచీవ్. ఇందులో అసలు మనకి మెయిన్ గోల్ ఏంటి అన్నది మనం ఇందులో డిస్కస్ చేసుకుంటాం. అంటే ఏంటి, యూజర్కి ఏది కావాలి, ఏది అవసరం అన్నది మనం ఇందులో ఈ గోల్స్లో మనం డిస్కస్ చేసుకుందాం. ఫ్రస్ట్రేషన్స్ అంటే ఏంటంటే పెయిన్ పాయింట్స్ అన్న మనకి ఇంపార్టెంట్ పాయింట్స్ లెక్కన అనమాట. నీడ్స్ అండ్ బిహేవియర్స్, హౌ దే ఇంటరాక్ట్ విత్ ప్రొడక్ట్తో వాళ్ళు ఎలా ఇంటరాక్ట్ అవుతున్నారు, వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తున్నారు, వాళ్ళకి ఏది అవసరం మొత్తం ఈ నీడ్స్ అండ్ బిహేవియర్స్లో మనం డిస్కస్ చేసుకుంటాం అనమాట. సో ఇవన్నీ మనకి యూజర్ రీసెర్చ్ టూల్స్లో ఉంటాయి. సర్వేస్, ఇంటర్వ్యూస్, ఎంపతీ మ్యాప్స్, యూజర్ పర్సనాస్, నీడ్స్ అండ్ బిహేవియర్స్ మొత్తం మనకి యూజర్ రీసెర్చ్ టూల్స్లో వస్తాయన్నమాట. సో ఇవాళ వీడియోకి ఇది సరిపోతుంది. సో ఇవాళ వీడియోలో మనం ఏం డిస్కస్ చేసుకున్నాం, 5 స్టేజెస్ ఆఫ్ డిజైన్ థింకింగ్ ప్రాసెస్ గురించి నేర్చుకున్నాం. అండ్ ఆల్సో నెక్స్ట్ వన్ వచ్చి క్వాలిటేటివ్ అండ్ ఆల్సో క్వాంటిటేటివ్ రీసెర్చ్ గురించి డిస్కస్ చేసుకున్నాం. నెక్స్ట్ వచ్చి మనకి యూజర్ రీసెర్చ్ టూల్స్ గురించి కూడా మనం ఇవాళ వీడియోలో మాట్లాడేసుకున్నాం. సో ఒకసారి నేను మళ్ళీ మన టెలిగ్రామ్ గ్రూప్లో నేను నోట్స్ని అప్లోడ్ చేస్తాను, ఒకసారి మళ్ళీ మీరు రిఫర్ చేయండి. రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. సైనింగ్ ఆఫ్ దీక్షిత్ అప్పోలిరెడ్డి.